Hi all, today's live is with Sujata. She left her job as a PRO in one hospitality company, and then she joined. She started her own company, and it's an event management company. So Sujata గారి దగ్గర నుంచి మనం ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నేను సుజాతాని వాళ్ళ లైవ్లో తీసుకుంటున్నాను. హౌ టు స్టార్ట్ అన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. ప్రతి ఒక్కరికి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మధ్య ప్రతిదీ మనకి సెలబ్రేషన్సే కదా ఇండియాలో. ఎస్పెషలీ అన్ని ఫెస్టివల్స్ మనకు సెలబ్రేట్ చేస్తాం, బర్త్డే సెలబ్రేట్ చేస్తాం, అన్నీ సెలబ్రేట్ చేస్తాం. సో ఒక ఈవెంట్ మేనేజ్ చేయడం ఎలాగా, ఫ్యూచర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్, కోవిడ్, కరోనా వైరస్ పాండమిక్ తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేయొచ్చా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ సుజాత గారు. హాయ్ అండి. నౌ ఇస్ ఇట్ హాయ్ ఓకే? అండి. యా, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. సో విల్ స్టార్ట్ ద షో అండి. సో ఇట్స్ గోయింగ్ టు బి లైక్ మీరు ఎందుకు మీరు జాబ్ మానేసి మీరు ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు? యాక్చువల్లీ జాబ్ అప్పటికే చేశాను. 17 ఇయర్స్ వరకు చేశాను జాబ్. చేసిన తర్వాత Okay. సంథింగ్ నా ఓన్ గా ఏదైనా చేయాలి అని అనిపించింది. అండ్ అపార్ట్ Okay. ఫ్రమ్ దట్ పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు. సో వాళ్ళకు కూడా వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. బట్ జాబ్ మానేసాక ఖాళీగా కూర్చోలేక స్లోలీ రిటర్న్ గిఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రై చేశాను. దట్ టేక్స్ Okay. మీ టు ఈవెంట్స్ లోకి వెళ్ళిపోయాను. అట్లా రిటర్న్ గిఫ్ట్ Okay. తీసుకునే వాళ్ళు వచ్చి మీరే మాకు ఎందుకు ఈవెంట్ చేయకూడదు, మీరే అన్ని చేసి పెట్టకూడదా అన్నారు. సో అలా అలా నాకు Okay. తెలియకుండానే నేను ఈవెంట్స్ లోకి వచ్చేసాను. సో ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది. సో లాక్డౌన్ టైంలో మీలో ఏది మార్పు, అంటే ఏ మార్పు మీలో కనిపించింది? ఆ మార్పు మీరు ఏం షేర్ చేసుకోవాలి? వాట్ ఇస్ ద చేంజ్ ఇన్ యూ విచ్ యు వాంట్ టు షేర్? సో చాలా మంది అంటే జాయిన్ అవుతున్నారు మన షోకి. గీతా, సెంథిల్, వాళ్ళ పేర్లను ఒకసారి చదివేస్తాను. దిల్ బి హ్యాపీ. సుధీర్, సుజాత, ఎవ్రీబడి జాయిన్. సో చెప్పండి సుజాత గారు. సో వాట్ ఈస్ దట్ వన్ చేంజ్ ఇన్ యూ విచ్ యూ ఫౌండ్? ఓకే. అంటే యాక్చువల్లీ లాక్డౌన్ కి ముందు చాలా ఈవెంట్స్ నేను కాంట్రాక్ట్స్ యాక్సెప్ట్ చేశాను, సైన్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ మాక్సిమం క్యాన్సిల్ అయిపోయినాయి. సో క్యాన్సిల్ అయిపోవటం వల్ల నా టీమ్ కి నాకు అది పెద్ద ఇబ్బంది. బట్ స్టిల్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కొన్ని ఉంటాయి, కానీ ద వే మారిపోతుంది కాబట్టి దానికి అనుగుణంగా మేము ఎలా మారాలి, ఏం చేస్తూ సేఫ్ గా వాళ్ళ ఈవెంట్ హ్యాపీగా హెల్దీగా చేయొచ్చు అనే దాంట్లో ప్లాన్ చేసి దానికి అనుగుణంగా మేము అన్ని రెడీ పెట్టుకుంటున్నాం. వన్స్ లాక్డౌన్ అవ్వగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే. సో లాక్డౌన్ అయిపోయినాక అంటే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ లాసెస్ వస్తాయని చాలా మంది అంటున్నారు. చాలా మంది ఇది ఫ్యూచర్ ఉండదు అంటున్నారు. సో వాళ్ళకి ఈ ప్రొఫెషనల్ రావాలి, ఈ ప్రొఫెషన్ తీసుకోవాలి, ఇది కెరియర్ గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఈవెంట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ పడిపోవడం అంటూ జరగదండి. ఓన్లీ కొన్ని మంత్స్ స్లో డౌన్ అవుతుంది. మనం ఇండియన్స్, మనం మన ట్రెడిషన్స్ కానీ మనం చేసుకునే ఈ ప్రత్యేక పార్టీస్ కానీ డెఫినెట్లీ మనం చాలా వాల్యూ ఇస్తాము. కాకపోతే మిగతా అన్ని చోట్ల మనం ప్రికాషన్స్ ఎలా తీసుకుంటున్నామో ద సేమ్ వే ఇప్పుడు దీనికి కూడా మనం ప్రికాషన్స్ తీసుకొని సెలబ్రేట్ చేసుకోవచ్చు. చేసుకోకూడదని ఏం లేదు. మొత్తం అందరు ఇప్పుడు ఈవెన్ లాక్డౌన్ టైంలో కూడా కొంతమంది చేసుకుంటున్నారు కదా. సో అట్లానే తర్వాత కూడా ఉంటది, ఉండకపోవటం అనేది ఉండదు. పైగా అడిషనల్ బెనిఫిట్ ఐ ఫీల్ ఇస్ దట్ డెస్టినేషన్స్ వెడ్డింగ్ ఎక్కువ ఉంటాయి మనకి ఇండియాలో. ఇప్పుడు బయట కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి ఇండియాలో చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని మనం ఆ డెస్టినేషన్ వెడ్డింగ్స్ గురించి కూడా ఎలా చేయాలి. ఇప్పుడు మన ఇండియాలో కొన్ని వేల ప్లేసెస్ ఉన్నాయి అందమైనవి. ఎక్కడ మనం ఎవరిని ఎక్కడ లెస్ ఎక్స్పెన్సివ్ లో హెల్దీగా హ్యాపీగా ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనే దానికి మనం ప్లాన్స్ ప్రిపేర్ చేస్తే డెఫినెట్లీ అది 100% వర్కౌట్ అవుతుంది. వెరీ గుడ్. కొంచెం స్లో డౌన్. చాలా పాజిటివ్ మాట చెప్పారు. సో ఫ్యూచర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది కొంచెం ఇన్ ఏ డిఫరెంట్ వే, కొంచెం ప్రోగ్రెసివ్ గా స్లో డౌన్ అవ్వచ్చు కానీ బట్ ఈవెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి అంటున్నారు. సో ఇప్పుడు సపోజ్ సంబడి ఇది కెరియర్ గా తీసుకోవాలి అంటే
వాళ్ళకి ఎలా ఉంటుంది? అది కెరియర్ గా తీసుకోవచ్చా? వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందా? మనీ పరంగా, సెటిల్మెంట్ పరంగా ఎలా ఉంటుంది? ఎస్పెషలీ దేర్ ఆర్ ఉమెన్. డెఫినెట్ గా బాగుంటుందండి, డెఫినెట్ గా తీసుకోవచ్చు. ఇంకా వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటంటే ఇట్లాంటి టిపికల్ సిచ్యువేషన్స్ లోని, క్రిటికల్ సిచ్యువేషన్స్ లోని కూడా ఈవెంట్ ఎలా చేయొచ్చు అనేది వాళ్ళు స్టార్టింగ్ నుంచి, డే 1 నుంచి నేర్చుకుంటారు వాళ్ళు. మాకు ఇదివరకు ఇలాంటి అవకాశం లేదు, అన్ని అమర్చిపెట్టి ఉన్నాయి, అమర్చిపెట్టి ఉన్న వాటిని మేము చక్కగా వాడుకుని చేసుకుంటున్నాం. బట్ వీళ్ళకి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇలాంటివి ఏవైనా ఏర్పడితే ఎలా చేయాలి అనే దానికి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళకి పాత్ వచ్చేసింది. సో వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. 100% ఫ్యూచర్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. సో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేయాలా, లేకపోతే ఈవెంట్ మేనేజ్మెంట్ లోకి రావాలి? సుజాత గారు లాగా, సుజాత గారు రన్ చేసే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పేరు STC ఈవెంట్స్. సో షీఈస్ కండక్టింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫర్ మ్యారేజెస్, ఫర్ ఎవ్రీథింగ్. సో సుజాత గారు, నెక్స్ట్ క్వశ్చన్ నేనేమి అడుగుతానంటే, చాలా మంది అనుకుంటారు ఈవెంట్ మేనేజ్మెంట్ ఇస్ చాలా కష్టమైన పని, ఎస్పెషలీ విమెన్ కి చాలా కష్టం. ఒక ఈవెంట్ ఎస్పెషలీ మ్యారేజ్ తీసుకోండి, అది అయ్యేసరికి చాలా లేట్ అయింది, ఒక టైం ఎక్కువ పట్టిద్ది, స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది, ఇట్స్ నాట్ ఎ విమెన్స్ జాబ్ అంటారు. దీని గురించి మీరేమంటారు? ఇట్స్ నాట్ ఎ ఉమెన్స్ జాబ్ అన్నదానికి నేను యాక్సెప్ట్ చెయ్యను, బట్ ఇట్స్ ఎ టఫ్ జాబ్. ఎందుకంటే అవతలి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాళ్ళని సాటిస్ఫై చేయాలి. మనకి వాళ్ళు పే చేస్తున్నది అందుకోసమే. సో అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వర్క్ చేయాలి అని అంటే అన్ని అవర్స్ అక్కడ స్పెండ్ చేయాలి, టైము నిద్ర ఉండదు. నేను చాలా ఈవెంట్స్ లో ఆల్మోస్ట్ 24 అవర్స్ సైట్ లో ఉండి చేసుకునేది ఉంది. అండ్ మేము ఆల్మోస్ట్ 58 డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఒక ఈవెంట్ తీసుకున్నాము అంటే. సో అది అన్ని డెఫినెట్లీ ఇట్స్ ఏ టఫ్ జాబ్, నాట్ దట్ మచ్ ఈజీ. కానీ ఉమెన్ చేయలేరు అంటే మాత్రం I don't accept. అన్ని చేయగలరు, కరెక్ట్, పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఈవెన్ జెంట్స్ కన్నా మనం ఇంకా బాగా చేయొచ్చు. పేషెన్స్ ఎక్కువ ఉంటది ఉమెన్ కి, అండ్ అంత తొందరగా కాంప్రమైజ్ అవ్వరు. అండ్ ఫీల్డ్ లో కూడా జెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ వర్కర్స్ ని వాళ్ళని మేబీ గట్టిగా ఏంటి ఇది చేయలేదు అది చేయలేదు అని ఆరోగాలిస్తారు. కానీ మేము వచ్చేసరికి అమ్మ ఇది చెయ్యు అని, ఎందుకంటే ఉమెన్ లో న్యాచురల్ గా పిల్లల్ని చూసుకోవటం ఇదంతా నెమ్మదిగా అలవాటు అవుతాయి కదా, లైక్ సాఫ్ట్ గా ద సాఫ్ట్ నేచర్ ఉంటుంది. కాబట్టి ఈవెన్ వర్కర్స్ అంతా వాళ్ళు ఎంప్లాయీస్ కూడా మెన్ కన్నా ఉమెన్ దగ్గర ఎక్కువ పని చేయడానికి హ్యాపీ ఫీల్ అవుతారు. ఐ ఫీల్ దట్. అబ్సల్యూట్, ఐ ఆల్సో అగ్రీ విత్ దట్. అండ్ మనం క్వశ్చన్స్ కూడా తీసుకుందాం, కొంతమంది క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఈవెంట్ మేనేజ్మెంట్, ఆ కంపెనీ, ఆ ఫీల్డ్ గురించి, ఎలాగా ఉండాలి, టైమింగ్స్ ఎలా ఉంటాయి, హౌ మచ్ మనీ ఇస్ రిక్వైర్డ్, ఎంత ఇన్వెస్ట్మెంట్, ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా అడగొచ్చు. సో శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, హలో సుజాత గారు, కరోనా తర్వాత ఈవెంట్ ఎలా ఉంటుంది అని. హాయ్ శ్రీనివాస్ గారు, నమస్తే. కరోనా తర్వాత కూడా ఈవెంట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. కాకపోతే వేస్టేజ్ తక్కువ ఉంటుంది. ఇది వరకు మనం 1000 మందిని పిలిచేవాళ్ళం, 500 మంది, 1000 మంది, 2000 మంది అలా వచ్చేవాళ్ళు. మైట్ బి ఇప్పుడు 200 మెంబర్స్ తోనే చేసుకోవచ్చు, కానీ డెఫినెట్లీ ఈవెంట్ చేసుకుంటాము. దాంట్లో కూడా కొత్త పద్ధతులు వచ్చేసినాయి. ఈవెన్ మేము స్టార్ట్ చేసాం రీసెంట్ గా కొన్ని ఈవెంట్స్ లో కూడా వాళ్ళకి మనం డైరెక్ట్ గా మనం ఎవరినైతే ఇన్వైట్ చేయలేకపోతున్నామో వాళ్ళకి లింక్స్ పంపించటం గానీ, రిటర్న్ గిఫ్ట్స్ పంపించటం గానీ, సో వాళ్ళు అక్కడ మన ప్రెజెన్స్ లో ఉండి ఫీల్ అయ్యేటట్టు చూసేదానికి, దానికి కూడా ఒక స్పెషల్ ఎంప్లాయీ ఉంటారు, దే విల్ టేక్ కేర్ ఆఫ్ మెయిన్ రిలేటివ్స్ హూ ఆర్ నాట్ అటెండింగ్ టు ద పార్టీ అని. డెఫినెట్ గా బాగుంటుందండి, చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ లైఫ్ లో పార్ట్ అయిపోయింది కదా. కరోనా మన లైఫ్ లో పార్ట్ కింద చూసుకోవాలి అన్నారు కదా, సేమ్ వే మన ఎంజాయ్మెంట్ కూడా మనం చూసుకోవాలి. చాలా చాలా బాగా చెప్పారు, మీరు బాగా న్యూస్ ఫాలో అవుతున్నారని అర్థమైపోతుంది. సరే, ప్రతిమ అడుగుతుంది, క్యాన్ యూ టెల్ us హౌ యూ హ్యాండిల్ ఈవెంట్ డ్యూరింగ్ లాక్డౌన్ టైంలో మీరు ఈవెంట్లు ఎలా హ్యాండిల్ చేశారా చేయలేదా? ఫస్ట్ క్వశ్చన్. లాక్డౌన్ టైంలో యాక్చువల్లీ ఈవెంట్స్ కి పర్మిషన్ లేదండి ప్రతిమ, బట్ మేము రీసెంట్ గా ఒకళ్ళకి హెల్ప్ చేసాము, వాళ్ళకి ముహూర్తం అదే రోజు కుదిరిందంట.
బట్ ఇంట్లో ఉండే వాళ్ళకి కావాల్సినవి విత్ పోలీస్ పర్మిషన్, ఫ్లవర్స్ అవన్నీ అరేంజ్ చేసి లిమిటెడ్ మెంబర్స్, టోటల్ ఇంట్లో అందరూ కలిపి 8 మెంబర్స్ తో వాళ్ళు విత్ పోలీస్ పర్మిషన్ సెలబ్రేట్ చేసుకున్నారు. సో దానికి గాను వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ లైక్ ఫ్లవర్స్ అవన్నీ బయట ఎక్కడ దొరకట్లేదు. ఇట్లాంటి చిన్న చిన్న హెల్ప్ అంతా చేసాం వాళ్ళకి. అక్కడ పూజ దగ్గరకు కావాల్సినవి ఏముంటాయి ఇట్లాంటివన్నీ మేము ఇంట్లోనే ఉండి అరేంజ్ చేసాము. సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ అనుకున్న టైంకి అనుకున్న ముహూర్తానికి వాళ్ళు ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకోగలిగారు. సో నైస్, చాలా బాగా చెప్పారు. సో మీరు అన్ని అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళకి ఇచ్చారు. సో దే మైట్ హ్యావ్ బీన్ వెరీ హ్యాపీ. నేను ఒక ఈవెంట్ ఇక్కడ నుంచి నేను బెంగళూరులో ఒక పెళ్లిని కూడా డిజిటల్ గా అటెండ్ అయ్యాను. సో దాట్ వాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్. సో నియర్ ఫ్యూచర్ మనకి ఇలాంటి ఈవెంట్స్ కూడా వస్తాయి కదా. సో ఇలాంటి ఒక న్యూ టైప్ ఆఫ్ ఈవెంట్ యూ విల్ ఆల్సో బి డూయింగ్. ఉంటాయి. అవును. సో ఇప్పుడు ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒకళ్ళు ప్రొఫెషన్ కింద తీసుకోవాలంటే హౌ మచ్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ అండి? ఇప్పుడు ఒకళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్, ఈవెంట్ మేనేజ్మెంట్ ఏమీ తెలియదు, జస్ట్ తెలుసు బర్త్డే సెలబ్రేట్ చేస్తారు, ఒక పెళ్లిళ్ళు చేస్తారు, వాటికి ఈవెంట్స్ అరేంజ్మెంట్స్. సో వాట్ ఈస్ ద మినిమం అమౌంట్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ద బిజినెస్? కమింగ్ టు దట్ పాయింట్, అసలు మినిమం అనేదానికి అర్థము లేదు, మాక్సిమం అనేదానికి కూడా అర్థం లేదండి. ఎందుకంటే నేను ఒక బర్త్డే ఈవెంట్ టోటల్ ఇంక్లూడింగ్ రిటర్న్ గిఫ్ట్స్, కేక్, డెకరేషన్ అండ్ ఎవ్రీథింగ్ 12,000 కి చేశాను, ఫుడ్ తో సహా, విత్ 30 మెంబర్స్. అండ్ అట్లానే ఒక బర్త్డే పార్టీ 55 lakhs కూడా చేశాను. సో దట్స్ అప్ టు అస్, మనం ఎంతవరకు పెట్టుకోగలుస్తాము అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏమిటంటే క్లయింట్ ని అడుగుతాం, వాట్ ఈజ్ యువర్ బడ్జెట్. సో వాళ్ళు టోటల్ ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటది, మనం ఒక బర్త్డే చేద్దామా, ఒక వెడ్డింగ్ చేద్దామమ్మో, వెడ్డింగ్ అంటే ఒక 20 lakhs అయినా పెట్టుకోవాలి చేతిలో, మా అమ్మాయి పెళ్లి కానీ యూజువల్లీ క్యాజువల్ గా మనం మాట్లాడుతూ ఉంటాం కదా. అట్లా వాళ్ళు మాకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ లో వాట్ ఆర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, ఆ బడ్జెట్ లో వాళ్ళు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవన్నీ చూసి దాంతో మేము అరేంజ్ చేస్తాం. బడ్జెట్ అనే దానికి అసలు నేను టోటల్లీ ఆపోజిట్, అది మన ఇష్టం, డిపెండ్స్ అపాన్. సో ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, ఈవెంట్ మేనేజర్ అవ్వాలి మీలాగా, సో వాళ్ళకి ఇఫ్ ఐ వాంట్ బికమ్ ఎన్ ఈవెంట్ మేనేజర్ అనుకోండి, సో దానికి వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ అండ్ వాట్ ఈస్ ద మనీ రిక్వైర్మెంట్, ఎంత డబ్బులు కావచ్చు? అండ్ క్వాలిఫికేషన్ పార్ట్కి వస్తే క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదండి నన్ను అడిగితే. ఓన్లీ మన పేషెన్స్, మన క్రియేటివిటీ అండ్ ద కొంచెం సోషల్ గ్యాదరింగ్ అది కొంచెం ఉందనుకోండి, మనం ఏంటో తెలుస్తుంది, ఓ ఎంఐ క్రియేటివిటీ ఉంది కాబట్టి మనం కొంచెం చేయొచ్చు, దీనికి ఇవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ మన ఎదుటి దాంట్లో పెట్టాలి. అట్ ద సేమ్ టైం పేషెన్స్ ఉండాలి. అక్కడ అందరు క్లయింట్స్ కూడా మనకి నచ్చినట్టే ఉంటారు అనుకోవటం చాలా తప్పు. మొత్తం సెట్ చేసిన తర్వాత ఇలా కాదు నేను అలా అనుకున్నాను అంటారు. అనుకున్నప్పుడు హెజిటేట్ చేయకుండా విత్ ఇన్ ద మినిట్స్ అది చేసి వాళ్ళని ఇచ్చేయాలి. మన పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా మనం ఎదుటోళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించగలగటం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డెలివర్ చేయగలగడం అనేది ఇంపార్టెంట్. ఇంకా ఇన్వెస్ట్మెంట్ పార్ట్కి వచ్చేసరికి దెర్ ఈస్ నో ఎండ్. మీరు ఎంత నుంచి చార్జ్ అంటే లైక్ మీరు ఏ లెవెల్ నుంచి మొదలు పెడుతున్నారు, ముందు ఓన్లీ బర్త్డేసే మొదలు పెడుతున్నారా లేదా వెడ్డింగ్సా ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేటప్పుడు మళ్ళీ ఇంకా గొడవని ఇవన్నీ ఉండాల్సి ఉంటది, మెటీరియల్ మెయింటైన్ చేయాలి, లేబర్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. అన్ని టైంలో మెయింటైన్ చేయడానికి మనకి ఈవెంట్స్ ఉండకపోవచ్చు, బట్ వీ నీడ్ టు మెయింటైన్ ద లేబర్ కదా, వాళ్ళ శాలరీస్ ఇవన్నీ. సో ఇట్లాంటివన్నీ చూసుకొని దాన్ని బట్టి చేయాలి. వెరీ ట్రూ. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటూ లేదు అని అంటున్నారు, అది క్వాలిఫికేషన్ కూడా ఏది లేదు అంటున్నారు. చాలా మంది మనతో జాయిన్ అయ్యారు. నిహారిక వర్మ హాయ్ అండి, ప్రతిమ ఎక్సలెంట్, సుజాత గారు, సో జాహ్నవి హాయ్, శోభ హాయ్. సో చాలా మంది జాయిన్ అయ్యారు. సో వన్ ఆఫ్ ద క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ తీసుకుందామండి. కిషోర్, wow, good luck to all people for nice transformation. So transformation into new normal life post COVID. So yeah, transformation ఉంటుంది, that's common. I mean
that would be the common thing. That won't be an issue. సో ఈవెంట్ మేనేజ్మెంట్ లో మీరు చాలా కష్టమైన ఈవెంట్ ఏది చేశారండి? అది ఎందుకు కష్టం అనిపించింది? కష్టమైనదంటూ ఏమీ లేదు. కానీ ఒక ఈవెంట్ లో మ్యారియట్ లో చేసినప్పుడు యాక్చువల్లీ మేమేమనుకున్నామంటే వచ్చిన ప్రతి గెస్ట్ కి మెడలో ఒక గార్లెండ్ వెయ్యాలి. అది క్లయింట్ కి మేమే సజెస్ట్ చేసాము. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అది అనుకున్నాము. గెస్ట్లు అందరూ బై 11:30 to 12 కి వచ్చేస్తారు మార్నింగ్. కానీ మా గార్లెండ్స్ ఇచ్చే అబ్బాయి 11:45 వరకు నాకు గార్లెండ్స్ తెచ్చి ఇవ్వలేదు. ఓకే. సో చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను నేను. సో దట్ వాస్ ద టెన్షన్ మూమెంట్ అన్నమాట. యా చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. ఒక 20-30 కాల్స్ చేసాము. అట్ లాస్ట్ వచ్చింది. బట్ బై ద టైం వాళ్ళు వచ్చే లోపు ఒక 25 to 40 గెస్ట్లు ఆల్రెడీ వచ్చేసారు. సో అక్కడ అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం యాజ్ ఆఫ్ నౌ నేను కొంచెం ఇబ్బంది పడింది. బికాస్ మనం క్లయింట్ కి కన్వే చేసింది ఇన్ టైంలో ఇవ్వలేకపోయాం కదా. లేటర్ మొత్తం ఎంజాయ్ చేసాము. ఆల్రెడీ ఉన్న వాళ్ళని కూడా ఎవరైతే గార్లెండ్ లేకుండా వచ్చిన లోపలికి ఇన్వైట్ చేసేసామో వాళ్ళకి కూడా గార్లెండ్స్ తో ఇచ్చి మళ్ళీ చేసాం అనుకోండి. బట్ ఇట్స్ ఎ ల్యాబ్స్, రైట్? ల్యాబ్స్ ఈస్ ల్యాబ్స్. వెరీ నైస్. ఇట్స్ కామన్ థింగ్, ఏ ప్రొఫెషన్ అయినా ఉంటుంది అలానే. సో శోభ గారి క్వశ్చన్ అడిగారు, నాకు తెలుగు చదవటం రాదు శోభ, సో నువ్వు కొంచెం ఇంగ్లీష్ లో అది రాయాల్సి ఉంటుంది. తెలుగు రాదు నాకు, మాట్లాడటం వచ్చు కానీ చదవటం రాదు. సో ప్లీజ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ మీరు మళ్ళీ ఒకసారి అదే క్వశ్చన్ కొంచెం ఇంగ్లీష్ లో చెప్తే ఐ థింక్ we'll be able to answer your question. So Sindhu has joined us. Vidya, everybody, thank you for joining us. So we spoke about, అంటే ఇప్పుడు అలానే ఎలాంటి ఈవెంట్స్ మనకి ఎక్కువ వస్తాయండి? యూజువల్లీ ఇఫ్ యూ స్టార్ట్ అన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఎలాంటి ఈవెంట్స్ ఎక్కువ వస్తుంటాయి? ఎలాంటి ఈవెంట్స్ అంటే సీజన్ బట్టి ఉంటుందండి. వెడ్డింగ్ సీజన్ లో కంప్లీట్ వెడ్డింగ్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వెడ్డింగ్స్ లో అన్ని ప్రీ వెడ్డింగ్ చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా, లైక్ పెళ్లి కూతురు చేయడం, పెళ్లి కొడుకు, మెహందీ, సంగీత్, పసుపు దంచడం, విఘ్నేశ్వరుడు పూజ, ఇట్లా చాలా రకాలు వచ్చేసినాయి. ఎంగేజ్మెంట్ కూడా 1 week 10 days ముందరే చేసుకుంటున్నారు ఈ మధ్య. సో వెడ్డింగ్ సీజన్ లో ఆ టైప్ ఉంటాయి. రెస్ట్ ఆఫ్ టైం ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్స్ లో కార్పొరేట్ ఈవెంట్స్ ఉంటాయి. బర్త్డేస్ ఇంకా త్రూ అవుట్ ఇయర్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయి. అండ్ నేను అన్ని రకాల ఈవెంట్స్ చేశాను. షష్ఠి పూర్తి దగ్గర నుంచి కార్పొరేట్ ఈవెంట్ వరకు ప్రతిదీ చేస్తాను నేను. బేబీ షోర్ ఏంటి, బర్త్డేస్ ఏంటి. కార్పొరేట్ ఈవెంట్స్ గురించి కూడా చెప్పండి. కార్పొరేట్ ఈవెంట్స్ ఎలాంటి కార్పొరేట్ ఈవెంట్స్ ఉంటాయి? అండ్ దానికి అండ్ నార్మల్ వేరే ఈవెంట్స్ కి, లైక్ ఇంట్లో పూజకి మీకు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? ఇంట్లో పూజ ఈ టైప్ ఆఫ్ ఈవెంట్ కి ఏంటంటే మనం క్లయింట్ కి ఏం కావాలన్నీ అనేవి అక్కడ అరేంజ్ చేసేసి ఒక పిక్చర్ మనం ఇచ్చేస్తే వాళ్ళు పార్టిసిపేట్ చేసుకుంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అక్కడితో మన పార్ట్ అయిపోతుంది, మనం పక్కకు వచ్చేసేయచ్చు. బట్ కార్పొరేట్ ఈవెంట్ ఏంటి అని అంటే అక్కడ ఎంప్లాయీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరినీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎంగేజ్ చేయాల్సి ఉంటది. వాళ్ళని టీమ్ బిల్డింగ్ అని ఉంటుంది, కొన్ని రకాలు, కొన్ని ఫ్యామిలీ డేస్ ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్ లాంచ్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ లాంచ్ లో మనం సరైన ఇది తీసుకోవాల్సి ఉంటుంది. యాంకర్ గానీ ఎంసీని గానీ తీసుకోవాలి. వాళ్ళకు ముందు మొత్తం మనం కంపెనీ గురించి బ్రీఫ్ చేయాలి, కొంచెం వర్కౌట్ ఎక్కువ చేయాలి కంపెనీ మీద, ఎందుకంటే అది డైరెక్ట్ ప్రెస్ కి కూడా వెళ్తుంది కదా. సో మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఈవెన్ ప్రెస్ లాంచ్ అయినా కానీ అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ జాగ్రత్తగా టేక్ కేర్ చేయాల్సి ఉంటుంది. సో మరి నాకు ఇప్పుడు నిజం చెప్పాలి. చెప్పండి, అడగండి. నేను ఇప్పుడు వరకు చెప్పినవి నిజాలే. ఇప్పుడు అడిగే క్వశ్చన్ మీరు నిజం చెప్పాలి. ఏ ఈవెంట్స్ లో ఎక్కువ డబ్బులు వస్తాయండి? కార్పొరేట్ ఈవెంట్స్ లో డబ్బులు బాగా వస్తాయా, లేకపోతే మామూలుగా ఫంక్షన్స్ లో వాటిల్లో ఎక్కువ డబ్బులు వస్తాయా? అంటే మీరు చెప్పాలి, ఎందుకంటే ఇది జాబ్ కింద ఎవరైనా తీసుకున్నారు అనుకోండి. మామూలు ట్రెడిషనల్ వాటిలోనే ఎక్కువ వస్తాయి. ట్రెడిషనల్ వాటిలోనే ఎక్కువ వస్తాయి. ట్రెడిషనల్ వాటిలో ఎందుకంటే మీకు ఒక్క రోజుతో అయిపోదు, అది మీకు 6-7 days ఉంటుంది.
ఎవ్రీడే మీరు ఒక ఈవెంట్ చేస్తారు అండ్ మీకు ఆ ఈవెంట్ లో రకరకాలు ఉంటాయి. మీరు క్యాటరింగ్ చేయొచ్చు, లైటింగ్ చేయొచ్చు, డెకరేషన్ చేయొచ్చు, మంగళ వాయిద్యాలు చేయొచ్చు, రిటర్న్ గిఫ్ట్స్ ఓకే. చేయొచ్చు, వెల్కమింగ్ గర్ల్స్ ని పెట్టొచ్చు, తర్వాత సంగీత్ చేయొచ్చు, మ్యూజిక్ అది ఆర్కెస్ట్రా అరేంజ్ చేయొచ్చు. స్కోప్ మీకు ఎక్కువ ఉంటది కదా. సో ఒక వస్తువు అమ్మితే రూపాయి వస్తే 10 వస్తువులు అమ్మితే 10 రూపాయలు వస్తుంది కదా. ఇప్పుడు కార్పొరేట్ ఈవెంట్ ఉందనుకోండి, మాక్సిమం హోటల్స్ లో జరుగుతాయి. హోటల్స్ వీ కాంట్ డూ ఎనీథింగ్, హోటల్ వాళ్ళే ఫుడ్ అరేంజ్ చేస్తారు. ఓన్లీ మనం అవును, ఎంటర్టైన్మెంట్, ఎంసీ ఇలాంటి మనం అరేంజ్ చేయొచ్చు ప్రొవైడ్ చేస్తారు. కంపేర్ టు. కరెక్ట్. అండ్ కార్పొరేట్ ఈవెంట్స్ లో కూడా కంపెనీని బట్టి మారుతుంది. మీరు చిన్న కంపెనీకి చేశారా, పెద్ద కంపెనీకి చేశారా అనే దాన్ని బట్టి ఉంటుంది. వెరీ గుడ్, అంతే వెరీ కదా. గుడ్. థ్యాంక్ యూ ఫర్ అంతే. పర్ఫెక్ట్, నిజం చెప్పారు. థ్యాంక్ యూ. సో మాన్వి గారు క్వశ్చన్ అడుగుతున్నారండి, వాట్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ పోస్ట్ కోవిడ్? సేమ్ ఇందాకలు అడిగారు కదా శ్రీనివాస్ గారు. సేమ్ డెఫినెట్లీ చాలా బాగుంటుందండి. మనం అన్నిట్లో క్రియేటివిటీని వెతుక్కునేటట్టే దీంట్లో కూడా క్రియేటివిటీ వెతుక్కొని కొత్త కొత్త పద్ధతుల్లో ఎలా చేయాలనేది చూడాలి. హెల్దీగా హ్యాపీగా ఉండేటట్టు ఉండే క్రియేటివ్ ఐడియాస్ తో మనం రావాలి. డెఫినెట్లీ ఉంటది, 100% ఉంటది. సో మాన్వి గారు, సో ఫ్యూచర్ లో ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ ఫ్యూచర్, వెదర్ ఇట్ ఇస్ ఆన్లైన్ లో పెళ్లిళ్ళు కావచ్చు, ఆన్లైన్ లో ఫంక్షన్ కావచ్చు, ఈవెంట్ మేనేజర్ లేకుండా ఏది జరగదండి. సో ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఆన్లైన్ లో పెళ్ళైనా కూడా అవతల వాళ్ళు చూస్తారు కదండి. అవతల వాళ్ళు చూడాలనే కదా మనం ఆన్లైన్ లో చేసుకున్న వాళ్ళందరికి లింక్ పంపించేది. తప్పకుండా. అప్పుడు మన ఇల్లు మనము డెకరేట్ చేసుకోవాలి కదా, మనకి పంతులు గారు ఉండాలి కదా, మంగళ వాయిద్యాలు ఉండాలి కదా, అన్ని ఉంటాయి. అన్ని ఎక్కడవి లేకుండా జరగవు కదా. అది కూడా మహా ఈ జనాభా కూడా ఒక 6 నెలలు, మాక్సిమం ఒక 8 months కొంచెం తగ్గుతారు అంతే రావటం. తగ్గే వాళ్ళు కూడా ఇప్పుడు మన హిందూ ఇండియన్ కల్చర్ వీటి ప్రకారం ఏంటంటే మనకి చుట్టాల మీద, ఫ్రెండ్స్ మీద ఎక్కువ మనం మన కోసం చేసుకునేది కొంతైనా వాళ్ళ కోసం మనం ఎక్కువ చేస్తాం. ఎక్కడెక్కడ వాళ్ళని మూల మీద వాళ్ళని పిలుస్తాం. ఇప్పుడు కూడా అలాగే పిలుస్తాము, ప్రికాషన్స్ తీసుకుంటాము, ఇంకో రకంగా ఎంజాయ్ చేస్తాం అంతే. సో అవును, ప్రికాషన్స్ తప్పకుండా తీసుకుంటారు, ఈవెంట్ మేనేజర్స్ తీసుకుంటారు. మనం కూడా మన ఈవెంట్ చేసినప్పుడు ఎక్కువ మంది పిలవకుండా మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మనం యూనో చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? చెప్పండి. పూర్వం అంటే లాంగ్ బ్యాక్ పెళ్లిళ్ళు జరిగేటప్పుడు వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోమనేవాళ్ళు. దానికి గాను చాకలి వాళ్ళని పెట్టేవాళ్ళు. అట్లానే పన్నీర్ అనేది కంపల్సరీగా స్ప్రే చేసేవాళ్ళు. అవును, ఇప్పుడు కూడా అలానే వస్తది, అందమైన శానిటైజర్ అరేంజ్ చేస్తాం. లాంగ్ బ్యాక్ ఏ పద్ధతులు అయితే వాడారో మర్యాద కోసం అవి ఇప్పుడు మొదలవుతాయి మళ్ళీ ఇన్ డిఫరెంట్ వే, విత్ యూజింగ్ టెక్నాలజీ. వెరీ వెల్ సార్, సుజాత గారు, వెరీ వెల్ సార్, చాలా బాగా చెప్పారు. మాన్వి గారు మనలో క్వశ్చన్ అడిగారు, విల్ ఎకానమీ స్లో డౌన్ విల్ ఎఫెక్ట్ ఈవెన్ బడ్జెట్స్? సో మీకు వచ్చే బడ్జెట్స్ కూడా తక్కువ అయితాయా నా క్వశ్చన్ అడిగారు. సో దానికి అది చెప్పలేము, ఏదైనా కూడా ఒక 6 months వరకేనండి. మనుషులు చాలా తొందరగా మర్చిపోతారు ఏం చేసినా. సో ఇప్పుడు ఈ కోవిడ్ అని కానీ ఇవి కానీ ఇవన్నీ ఒక 6 నెలల తర్వాత గుర్తుండదు. అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు పోస్ట్పోన్ అయింది మ్యారేజ్ అనుకుంటారు తప్పితే అప్పటికిప్పటికి ఏం పెద్ద మార్పు ఉండదు. ఒక 6 months తర్వాత, 1 year తర్వాత అన్ని నార్మల్ అవుతాయి. ఎకానమీ స్లో డౌన్ అంటున్నారు కదా, ఏం అవ్వదు. పైగా ఇప్పుడు ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవటం మొదలు పెడతారు. ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ చైనా మాల్ మీద కానీ మరేదైనా డిపెండ్ అయ్యే బదులు ఇప్పుడు మేమేమున్నాం, నేనే ట్రై చేస్తున్నా. నేను నా దానికి యూజ్ టు కొన్ని చైనా ప్రోడక్ట్స్ అయ్యి వాడేదాన్ని డెకరేషన్ లో కానీ. ఈ కోవిడ్ స్టార్ట్ అవ్వగానే నేనే ఆలోచిస్తున్నాను చాలా చైనాతో కానీ డిపెండ్ అవ్వకుండా మనం ఓన్ గా తయారు చేసి చేయగలిగే వస్తువులు ఏముంటాయి, వాటితో ఎలా చేయొచ్చు. మన దగ్గర ఉన్నారు కదా కార్పెంటర్స్ కానీ వీళ్ళు కానీ, వాళ్ళతో మనం ఏం చేయించుకోవచ్చు అనేది డిజైన్స్ చేసుకుంటాము, మన వాళ్ళతోనే చేయించుకోవచ్చు. ఇదివరకు కాస్ట్ ఆఫ్ ఇది తక్కువ ఉంటుంది వస్తువుది అక్కడ నుంచి అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఇది కొంచెం చేంజ్ వస్తుంది అంతే. పర్మనెంట్ గా మన సెటప్ స్ట్రాంగ్ గా డబ్బులు కొంచెం ఎక్కువ అంటే ఇండియన్ ప్రోడక్ట్స్ కాబట్టి
హ్యాండ్ మేడ్ కాబట్టి తప్పకుండా ఎక్కువ ఉంటుంది, బట్ క్వాలిటీ ఎంత బాగుంటుంది. ఇన్ ద వే డ్యూరబిలిటీ ఆఫ్ ఎక్కువ హెల్త్ ఉంటుంది. ఆల్సో డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. డ్యూరబిలిటీ ఎక్కువ అంతకు ఉంటుంది. వెరీ బాగా అంతకుముందు చైనా ప్రొడక్ట్స్ చాలా వరకు కొన్ని ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వాడటానికి ఉండేది కాదు అవి. అండ్ ఒకటి అవును అవును కొన్నాము అనుకోండి హ్యూజ్, నేను రిటర్న్ గిఫ్ట్స్ సర్వ్ చేసినప్పుడు థౌజండ్స్ ఆఫ్ గిఫ్ట్స్ సర్వ్ చేశాను. అండ్ అదే Yeah. కావాలి అని మరో క్లయింట్ అడిగినప్పుడు ఇవ్వటానికి మళ్ళీ అక్కడ చైనా నుంచి రావాలి అంటే 20 days 25 days పడుతుంది. అలాంటి అవును సిచ్యువేషన్స్ లో అవును ఇక్కడ మన వాళ్ళతో చేయించుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. అక్కడ 10 రూపాయలకు దొరికే వస్తువు ఇక్కడ 12 రూపాయలు దొరుకుతుంది, కానీ మనకే మంచిది దొరుకుతుంది చేయించుకోగలిస్తే. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా చెప్పారు. అన్ని మన ఇండియనే వాడదాము, స్వదేశీగానే Yeah. ఉందాము. సో నెక్స్ట్ క్వశ్చన్ రాధిక గారు అడుగుతున్నారు. సుజాత గారు, యు ఆర్ క్లయింట్ ఫ్రెండ్లీ ఈవెంట్ మేనేజర్, వెరీ క్రియేటివ్, గివ్ ద కాంటాక్ట్ నెంబర్. కాంటాక్ట్ నెంబర్ నేను ఇస్తానండి. ఈ షో అయిపోయినాక కింద నేను మీకు కాంటాక్ట్ నెంబర్ పెడతాను. తప్పకుండా మీ ఈవెంట్స్ కి దేనికైనా కానీ సుజాత గారిని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ రాధిక గారు. ప్రతిమ, ప్లీజ్ షేర్ యువర్ వెబ్సైట్ డీటెయిల్స్. తప్పకుండా ప్రతిమ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా నేను కింద పెడతాను. కుసుమ్ మహేశ్వరి వేవింగ్ హాయ్ కుసుమ్. సో యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ అండి. విల్ బీ ఫర్ అనదర్ 15 minutes ఫర్ ద షో. సో మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలి అని అంటే వీ విల్ టేక్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు యునో యూనిక్ క్రియేటివ్ గా చేసిన ఏదైనా ఒక ఈవెంట్ ఉంటే మాకు షేర్ చేస్తాం ఏదైనా, సో దట్ ఉందండి. ఒక బర్త్డే ఈవెంట్ చేసాం మేము. ఆ బర్త్డే ఈవెంట్ ఆ బేబీ ఏప్రిల్ 28 బాహుబలి 2 మూవీ రిలీజ్ అయిన రోజు పుట్టింది ఆ బేబీ. ఆ బాహుబలి 2 రిలీజ్ కోసం మన అందరం ఎంత వెయిట్ చేసామో అందరికి బాగా తెలుసు. సో ఆ తర్వాత క్లయింట్ నాకు వేరే వెడ్డింగ్ లో పరిచయం అయ్యారు, వేరే వాళ్ళు పరిచయం చేశారు, ఇట్లా ఈవెంట్ మేనేజర్ బాగా చేస్తారు అని అంటే హీ టుక్ మై కార్డ్ అండ్ ఒక రోజు కాల్ చేశారు. మా అమ్మాయి బర్త్డే ఏప్రిల్ 28, సో మేము బాగా చేద్దాం అనుకుంటున్నాము, మీరు ఏదైనా సజెస్ట్ చేయండి అని. సో నేను ఇనిషియల్లీ డీటెయిల్స్ తీసుకున్నాను, ఏంటి పాప ఎప్పుడు పుట్టింది, పాపకి ఏమి ఇష్టం, తల్లిదండ్రులకి ఏమి ఇష్టం అని. సో ఆయన చెప్పారు బాహుబలి 2 రోజు రిలీజ్ అయిన రోజు పుట్టిందని. సో వాళ్ళకి అమ్మాయి పుట్టింది. వెంటనే మేము హంసనావా సెట్టింగ్ వేసేసాం, డైరెక్ట్ హంసనావా ఏదైతే ఉందో హంసనావా సెట్టింగ్ వేసేసాం. అది ముందుగా అన్ని పేపర్ డ్రాప్స్ అవన్నీ చూపించాం క్లయింట్ కి. సో హంసనావా ఫస్ట్ ఇండియాలో మేమే వేసాం, అది మూవీలో కాకుండా బయట మేమే వేసాం. ఆ డైరెక్టర్స్ అందరూ కలిసి కూర్చుని క్లయింట్ తో మాట్లాడి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఫేస్బుక్ లో ఇప్పటికే చాలా మంది వేల మంది చూసారు ఆ ఈవెంట్ దాన్ని. అండ్ తర్వాత వాళ్ళ అందరూ గిఫ్ట్లు ఇస్తారు, పాపకు మీరేం గిఫ్ట్ ఇస్తారని అడిగాను నేను ఆయన్ని. సో మీరే చెప్పండి మీరు ఏం గిఫ్ట్ ఇవ్వాలో అని అన్నారు. సో ఆలోచన ఏంటి అంటే ఇమీడియట్ గా పాప పేరు మీద ఒక మంచి పాట రాయించాము. తల్లిదండ్రులు ఆమెను విష్ చేస్తూ ఫుల్ లెంగ్త్ 5 minutes సాంగ్ అది కంపోజ్ చేయించి పాడించి ఆ పాపకి డెడికేట్ చేసాము. అసలు ఆసం వచ్చింది ఆ సాంగ్ కూడా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అది ఇంకా ఫర్ ఎవర్ గిఫ్ట్ కదా పాపకి, లైఫ్ లాంగ్ అమ్మాయి పేరు మీదే ఉంటుంది, అమ్మాయి పేరు మీదే ఉంటుంది. ఫెల్ట్ వెరీ హ్యాపీ. కాన్సెప్ట్ చాలా బాగుంది, కాన్సెప్ట్ కూడా. సో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటున్నారు కదా, మీరు చేస్తుంటారు డెస్టినేషన్ వెడ్డింగ్స్. సో డెస్టినేషన్ వెడ్డింగ్స్ లో ఏ సిటీలో చేస్తే బాగుంటుంది అంటే జనాలకు కూడా తెలుస్తుంది కదా, యూనో యాజ్ పర్ ఈవెంట్ కూడా బాగా చేయటానికి, ఎక్కువ మందిని పిలవటానికి, అట్ ద సేమ్ టైమ్ క్లైమాటిక్ కండిషన్స్ కానీ దేనికైనా ఒకవేళ ఇప్పుడు కాదు మేబీ అనదర్ 6-7 months తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి, అప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటే ఏ ప్లేస్ లో చేసుకుంటే బాగుంటుంది? అది అగైన్ మళ్ళీ క్లయింట్ ఎంత మందిని పిలవాలనుకుంటున్నారు వాళ్ళ బడ్జెట్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మామూలుగా బడ్జెట్ లేని వాళ్ళు, కొంచెం బడ్జెట్ లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. అరకులో చేసుకోవచ్చు, లంసింగిలో చేసుకోవచ్చు. ఇవన్నీ కోల్డ్ ఏరియాస్, కూల్ ఏరియాస్ అంటారు, కానీ అక్కడ ఉన్న ప్రకృతి అదంతా బాగుంటుంది. ఓపెన్ గార్డెన్స్ లో చేయొచ్చు.
అట్లనే ఓకే. మనకి ఇప్పుడు సపోజ్ ఆంధ్రాలో చూసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చేసుకున్నాము అనుకుంటే, ఆహా! వైజాగ్ సరౌండింగ్స్ లో చాలా మంచి రిసార్ట్స్ ఉన్నాయి, హుహు. నెల్లూరు సైడ్ ఉన్నాయి. ఇట్లా ఇట్లా హుహు. రిసార్ట్స్ లో వాటిల్లో కూడా మనం చేసుకోవచ్చు, అరకు వ్యాలీలో చేసుకోవచ్చు. ఇటువైపు వస్తే ఆదిలాబాద్, మహబూబ్ నగర్ వీటిల్లో కూడా మనకి మంచి మంచి తోటలు అవన్నీ ఉన్నాయి, చేసుకోవచ్చు. హుహు. ఇంకా గోదావరి డిస్ట్రిక్ట్స్ లో చేసుకోవచ్చు. ఇంకా టోటల్ గా ఇండియా పరంగా వస్తే ఎక్కువ మంది గోవాని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. గోవాలో కరెక్ట్. డెస్టినేషన్ వెడ్డింగ్ అని అడుగుతా ఉంటారు. అది ఆల్రెడీ హుహు. జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ ప్లేసెస్ చాలా ఉన్నాయండి. ఇటు సౌత్ ఇండియా కానీ అటు నార్త్ ఇండియా కానీ ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి వాళ్ళ వెడ్డింగ్ ముహూర్తం సీజన్ ని బట్టి, ఏ సీజన్ లో అయితే ఇప్పుడు పీక్ సమ్మర్ లో మనం ఢిల్లీ అటు సైడ్ వెళ్ళలేము అసలు, అది అవును. హారబుల్. వెరీ ఎక్కువ డిఫరెంట్. అవును. మనకి ఇటువైపు జరిగే వెడ్డింగ్స్ అన్ని కూడా మే, జూన్, ఏప్రిల్, మే, జూన్ ఈ టైంలో హ్మ్. జరుగుతాయి. సో అట్లాంటప్పుడు హ్మ్. మనం ఇటు అరకు వ్యాలీకి అటు వెళ్ళినా, ఇక్కడ పీక్ సమ్మర్ లో కూడా మీకు కూల్ గా ఉంటది, తోటలు అవన్నీ కరెక్ట్. ఉంటాయి. సో మనం ఎంజాయ్ చేయొచ్చు, వెదర్ ని ఎంజాయ్ చేయొచ్చు, వెడ్డింగ్ ని ఎంజాయ్ చేయొచ్చు. చెప్పారు. వెదర్‌ని ఎంజాయ్ చేయొచ్చు, వెడ్డింగ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. సో, Yeah. మనకి ఏమైనా క్వెషన్స్ వచ్చినాయని చూద్దామండి. లైక్ విల్ Yeah. ఆల్సో సే హాయ్ టు ఎవ్రీబడీ. ఎందుకంటే చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఉమా గారు హాయ్ అండి. హాయ్ అని పెట్టారు. సో, ఇలాంటి డెస్టినేషన్ వెడ్డింగ్స్ టు బర్త్‌డే పార్టీస్ టు ఇలా ఈవెంట్ మేనేజ్‌మెంట్ అనేది ఒక ప్రొఫెషన్ కింద తీసుకొని ఒక జాబ్ అనేది మీరు మానేసి వచ్చేటప్పుడు మీ ఫ్యామిలీలో వాళ్ళు డౌట్ పడ్డారా? ఏంటిది? ఎందుకు ఇలాంటివన్నీ మానేసేయి వద్దని? అలా లే- ఎంకరేజ్ చేసారా? హౌ వాస్ ఇట్ అండి? లేదు లేదండి, అందరూ ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ థింగ్ ఇటు ఇన్లాస్ వైపు నుంచి కానీ అటు మా పేరెంట్స్ వైపు నుంచి కానీ మంచి సపోర్ట్ వచ్చింది. అన్నిటికన్నా బిగ్ సపోర్ట్ మై హస్బెండ్. నువ్వు ఏం చేసినా పర్వాలేదు, బాగా చేస్తావు, చెయ్యు అన్నారు. సో ఇప్పుడు కూడా తను, నాకు వేరే ఎవరు అసిస్టెంట్స్ కానీ ఎవరు లేరు, అన్ని నేనే టేక్ కేర్ చేస్తాను. మెయిన్ పార్ట్ క్లయింట్ తో మాట్లాడే దగ్గర నుంచి ఫీల్డ్ వర్క్ వరకు తను నేనే చూసుకుంటాము. ఇంకా పిల్లలు జాబ్ మానేసంగానే మా అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అయింది, ఎందుకంటే ఎక్కువ టైం ఇంట్లో ఉంటానని అనుకుంది. కానీ ఇప్పుడు అవును. ఈవెంట్స్ వచ్చినప్పుడు కూడా ఓన్లీ సీజనల్ మేము బయటకు వెళ్తాం కాబట్టి షీఈస్ ఫీలింగ్ హ్యాపీ. వెరీ గుడ్. అందరూ సపోర్టివ్ గా ఉంటారు. అండ్ రిటర్న్ గిఫ్ట్ సో స్టోర్ ఉంది సపోర్టివ్ కదా. లేకపోతే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది చేయడం కష్టం. సో ఈ ప్రొఫెషన్ లో లాట్ ఆఫ్ సపోర్ట్ ఉండాలా. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఇన్ మీడియా. ఐ టు అండర్స్టాండ్ వాట్ షీ సేయింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాము. ఐ థింక్ విల్ వైండ్ అప్ విత్ దిస్. హౌ మెనీ స్టాఫ్ డూ యూ హ్యావ్? హౌ ఆర్ దే కోపింగ్ విత్ లాక్డౌన్? ఓకే, లాక్డౌన్ మీ దగ్గర ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? లాక్డౌన్ తర్వాత వాళ్ళకి ఎలాగా శాలరీస్ ఎలా ఇస్తారు? మరి ఏంటి, వాట్ ఈస్ దర్ ఫ్యూచర్ అని అడుగుతున్నారు ప్రతిమ. సో యాక్చువల్లీ టీమ్ మెంబర్స్ అయితే 68 మెంబర్స్ వరకు ఉన్నారండి. ఓ మై 68 గాడ్. మెంబర్స్ వరకు ఉన్నారు వేరియస్ డిపార్ట్మెంట్స్. సో లాక్డౌన్ పీరియడ్, ఫార్చునేట్లీ లాక్డౌన్ రావడానికి కొద్ది రోజుల ముందే మేము కొన్ని బిగ్ ఈవెంట్స్ చేసాము. ఓకే. సో ప్రాబ్లం ఏమీ ప్రస్తుతానికి అయితే లేదు. అండ్ నాకు రిటర్న్ గిఫ్ట్ స్టోర్ ఉంది. సో వీఆర్ క్రియేటింగ్ మచ్ మోర్ రిటర్న్ గిఫ్ట్. సో వేరే ఏదో ఒక పనిలో పడ్డాము. కొంతమంది వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోయారు ఇమీడియట్, అప్పట్లో స్టార్టింగ్ లోనే వాళ్ళు వెళ్ళిపోయారు. వన్ కర్ఫ్యూ అనౌన్స్డ్ నెక్స్ట్ డే ఉంది కదా. సో అవును. అప్పుడే చాలా మంది వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మధ్యలో రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ, న్యూ ఐడియాస్, డ్రాయింగ్స్ జరుగుతుంది అంతే. సో ఇబ్బంది అయితే ఏం థ్యాంక్ యూ రాలేదు. సుజాత గారు. ఓకే. సో థ్యాంక్ యూ ఇబ్బంది ఏమి జ్యోతి గారు. రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. సుజాత గారు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఒక కెరియర్ గా తీసుకోవచ్చు అని మీరు బాగా చెప్పారు. సో ఇంకేమైనా న్యూగా రావాలా, యంగ్స్టర్స్ రావాలి అన్న వాళ్ళకి, ఈ ప్రొఫెషన్ తీసుకోవాలన్న వాళ్ళకి ఏం చెప్తారు? యా, చక్కగా రావచ్చు. ఒక దీని కింద వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఓన్లీ ద థింగ్, క్వాలిఫికేషన్ షుడ్ బి పేషెన్స్. ఎవరు పేషెన్స్. ఏమి ఎవరు ఏమన్నా కూడా ఓపిక్ గా సమాధానం చెప్పగలగాలి. మీకు ఒక సినిమా గుర్తుండే ఉంటది, సన్ ఆఫ్ సత్యమూర్తిలో గ్రీన్ పువ్వులు కావాలి అని అడుగుతాడు ఆయన అవును. డెకరేషన్ చేస్తున్నాం. అలాంటి వాళ్ళు మాకు చాలా మంది కనిపిస్తారు. సో వాళ్ళందరికీ ఓపిక్ గా సమాధానం చెప్పగలిగేది కావాలి, అంతే. పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్.
పేషెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అంటారు సుజాత Yes. గారు ఈవెంట్ మేనేజ్మెంట్ లో రావాలంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ వాచింగ్ దిస్ షో. అండ్ రాధిక గారు, ప్రతిమ గారి కోసం విల్ బి అండ్ మెనీ ఆఫ్ దెమ్ వేర్ ఆస్కింగ్ డీటెయిల్స్, మీ ఫోన్ నంబర్ అండ్ వెబ్సైట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఐ విల్ పుట్ యూ ఈ వీడియో కింద నేను పోస్ట్ చేస్తాను. సో ఎనీబడి వాంట్స్ టు అప్రోచ్ Sujata Garu and wants to know more about the event management career గా ఇంకా కొన్ని క్వశ్చన్స్, నేను ఇక్కడ తీసుకున్న క్వశ్చన్స్ కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఆమెని కాంటాక్ట్ చేయండి. అండ్ షీఈస్ వెరీ గుడ్ ఇన్ giving suggestions who wants to take as a career, especially women. So thank you so much, Sujata Garu. It was very nice talking to you, and I had a pleasure talking to you and knowing the perspective of women entrepreneurs. Thank you so much, Sujata Garu. Thank you. Yeah, thank you. Thank you, Jyoti. Thank you for the opportunity. Thanks. Thank you. Thanks. All the best. Thanks. All the